బ్రీఫ్గా ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో చిన్న దండోరాతో వర్గీకరణ ఉద్యమం మొదలైంది. సమానత్వం కావాలి, దళితుల్లో వెనుకబడిన ఉపకులాలకు న్యాయం జరగాలన్న డిమాండ్తో మొదలైన దండోరా ఉద్యమం ఏకంగా 30 ఏళ్ల తర్వాత ఫలించింది. ఎస్సీ వర్గీకరణకు ఉన్న న్యాయపరమైన, సాంకేతికపరమైన, చట్టపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయి. సుప్రీం 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన కీలక తీర్పు దేశ రిజర్వేషన్లలో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మిగిలిపోయింది. రాష్ట్రాలకు కోటాలో, సబ్ కోటా ఇచ్చే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో అంతటా హర్షం వ్యక్తమవుతోంది. తమ సంఖ్య ఎక్కువ, లభిస్తున్న రిజర్వేషన్ కోటా తక్కువ అన్నది ఎస్సీల్లోని చాలా ఉపకులాల ఉద్దేశం. అందుకే పోరాటం చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ పుట్టిందే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం. దీన్ని స్థాపించిన మందకృష్ణ మాదిగ ఉమ్మడి ఏపీ అంతటా తిరిగి ఉద్యమాన్ని నిర్మించారు. ఎస్సీల్లో వెనుకబడిన వారిని ఒకతాటిపైకి తెచ్చారు. మాదిగ మహాపాదయాత్ర అని నారావారి పల్లె నుంచి యాత్ర, అలాగే చైతన్య యాత్ర పేరుతో వైఎస్ పుట్టిన ఊరు బలపనూరు నుంచి యాత్ర, ఇలాంటివెన్నో చేశారు. ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తెచ్చారు. 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టం చేసింది. నాడు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని అమలు చేశారు. ఎస్సీలను ఏబీసీడీ వర్గాలుగా విభజించి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందరికీ అమలు చేశారు. 4 ఏళ్లలో మాదిగలు సహా ఇతర అట్టడుగు వర్గాలకు చాలా మేలు జరిగిందని ఎంఆర్పీఎస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అయితే 2004లో సుప్రీంకోర్టు ఆ చట్టం చెల్లదని తీర్పు చెప్పడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. నిజానికి చంద్రబాబు హయాంలో చేసిన ఆ చట్టమే ఇప్పుడు సుప్రీంలో సానుకూల తీర్పు వచ్చేందుకు దారితీసిందంటున్నారు మందకృష్ణ. వర్గీకరణకు అనుకూలమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారాయన. ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళీ న్యాయం బతికినట్టుగా జరిగింది. అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలందించిన ఈ 30 ఏళ్ళ ఉద్యమం నిలబడడానికి, ఈ 30 ఏళ్ళ ఉద్యమం ముందుకు సాగడానికి, అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన మన నీరు మన సంపద కార్యక్రమంలో మాట్లాడిన ఏపీ సీఎం సుప్రీం తీర్పుపై రియాక్ట్ అయ్యారు. సామాజిక న్యాయం, దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడం టీడీపీ సిద్ధాంతమని, గతంలో వర్గీకరణకు సంబంధించి ఏబీసీడీలుగా కేటగిరీ తీసుకొచ్చానని, అందరికీ న్యాయం జరగాలని కోరుకున్నామన్నారు. తాజా ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా అలాగే చేశామని గుర్తు చేశారు. రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణపై రియాక్ట్ అయ్యారు. తాజా నోటిఫికేషన్ల విషయంలో అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా సరే అందరికీ న్యాయం జరిగేలా చూసుకుంటామన్నారు. ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ పెట్టేందుకు సిద్ధమన్నారు. దేశంలోనే ఇతర రాష్ట్రాల కంటే ముందు తామే వర్గీకరణ చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా
వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. సో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు వచ్చింది. మరి రాష్ట్రాలు ఆ తీర్పు ప్రకారం ఎస్సీ ఉపకులాలను విభజిస్తాయా, ఆ ప్రకారం విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తాయన్నది కీలకంగా మారింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ల విషయంలో న్యాయ చిక్కులు రాకుండా ఆర్డినెన్స్ ఉపయోగపడుతుందా లేదా అన్న చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ కొన్ని డిమాండ్లు ప్రభుత్వాల ముందు ఉంచుతున్నారు. వర్గీకరణ ఆలస్యం చేసినా అన్యాయం జరుగుతుందని, అందుకే వెంటనే చేపట్టాలంటున్నారు.